వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నాయుడుపేట పట్టణంలో భారీ ఎత్తున సిఎస్ తేజ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెన్షన్, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, జాబ్ క్యాలెండర్ వంటి కీలక హామీలు ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు. రైతు భరోసా అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 వంటి పథకాలు చెప్పి ఈ రోజు ప్రజలకి అందకుండా వాటిని అమలు చేయకుండా ఉన్న సందర్భంలో రాష్ట్రమంతా కూడా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు సగటునమ్మా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పక్కనే ఉన్న తిరుపతిలో విజయోత్సవ సభ పెట్టుకున్నారు. ఆయన ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైంది. ప్రజలు చెప్పిన హామీలు అన్ని పూర్తిగా నెరవేర్చాము, చాలా సంతోషం ఉంది, ఇటు ప్రజా ప్రభుత్వం మీటింగ్ పెట్టుకున్నారు. ఆయన సిగ్గుండాలి, ఇదే అంటే గౌరవం లేదు. అందుకే ఈ రోజు నిశ్చితగా తిరుపతిలో సభ పెట్టుకుని ఇటు ప్రజా ప్రభుత్వం అని ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పేదానికి పూనుకున్నారు. ఆయన మొదటి సంవత్సరం చెప్పారు, ఈ 2వ సంవత్సరం చెప్తున్నారు. ఈ వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు ఆడబిడ్డ నిధి అన్నారు. ఈ రోజుకి ఏ ఆడబిడ్డకైనా మరి అదే మీరు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ పుట్టిస్తున్నారు. 3,000 రూపాయలు ఇస్తానన్న మీరు 2 సంవత్సరాలు అవుతుంది, నెలకి 3,000 ఇస్తానన్నారు. ఈ రోజు 24 మాసాలు అవుతుంది. ఈ రోజుకి ఏ నిరుద్యోగకైనా 1 రూపాయి అంటే 1 రూపాయి ఇచ్చేది అడుగుతున్నా. మరి ఏ ముఖం పెట్టుకొని, ఏ నోటితో, ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజలకి మళ్ళీ మద్దతు పెట్టడానికి మరి సభ పెట్టుకోవాలని చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఏ పథకమైనా సూపర్ 6 ద్వారా మీరు ఇస్తానన్నటువంటి మరి ఆ రోజు జగన్మోహన్ గారు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి ఇంటిలో ఒక బిడ్డకి 14,000 రూపాయలు ఇస్తారంటే 5,000 సంవత్సరాలు కూడా ఇచ్చారు. ఆయన 4 సంవత్సరాలు ఇస్తే 5వ సంవత్సరం రోజు మరి ఎన్నికలు వచ్చాయి కాబట్టి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇవ్వలేపారు. దాన్ని ఎవరు అంటారు? 4 సంవత్సరాలు ఇచ్చారు, 5 సంవత్సరాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిజాయితీ పనులు గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నాం. మేము నీతిగానే పాలించాం. అయ్యా మీరు ఆలోచన చేయండి, ఇక్కడ స్వర్ణముఖ నదిలో 5 సంవత్సరాల కాలంలో ఒక్క రీచ్ అంటే ఒక్క రీచ్ ఇవ్వలేదు. ఈ రోజు ఎన్ని రీచ్లు? ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేస్తారు ఇసుకని. మీరు చూడండి, స్వర్ణముఖి నది 7 కన్నీరు పెడతా ఉంది. స్వర్ణముఖి నది తాగునీరు ఇవ్వాల్సిన స్వర్ణముఖి నది, సాగునీరు ఇవ్వాల్సిన స్వర్ణముఖి నది ఈ రోజు కన్నీరు పడుతూ ఏడుస్తా ఉంది. అయ్యా నేను కన్నీరుతో ఏడుస్తున్నాను, నా దగ్గర నీళ్ళు ఏమి లేవు, నా కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోతున్నాయని. రేపు రాబోయే తరాలకి ఈ నాయుడుపేట పట్టణాన్ని కూడా అయ్యా తెలుగుదేశం నాయకులరా మీకు వెళ్ళిస్తా ఉన్నా, నాయుడుపేటకి కుక్కిడి మంచినీళ్ళు దొరికే పరిస్థితి కూడా ఉన్నది భవిష్యత్తులో. ఆ విధంగా స్వర్ణముఖి నదిని కొల్లగొడతా ఉన్నారు రైతులు, ప్రజలు. భవిష్యత్తులో సాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితులు, మీ కుటుంబాలు బాధపడితే రాబోయే ఎన్నికల్లో అది ఏ ఎన్నికనే కావచ్చు, ఖచ్చితంగా కర్రు కాల్చి వేట పెట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని
తెలియజేస్తా ఉన్నా. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ చెప్తాను, కళ్ళబల్లి మాటలు ఒక్కటే నిజమండు, అన్ని అబద్ధాలు చెప్పడానికి ప్రజాధనం వృధా చేస్తూ మీటింగ్ పెట్టారు. సిగ్గైనా ఉండాలి, సిగ్గు లేకుండా చెయ్యనివన్నీ కూడా చేసినట్టుగా ఒక మాయ చేస్తానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాన్ని నిరసన కార్యక్రమం భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, అదేవిధంగా జిల్లాలో కాకాని గౌతమ్ గారి నాయకత్వంలో, మరి మన నియోజకవర్గంలో కూడా మన శ్రీకాంత్ రెడ్డి ఉన్న సరిహద్దులో అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజాక్షేత్రంలో ప్రజలకు అవసరమైనప్పుడల్లా మరి ఖచ్చితంగా పోరాటాలు చేసి ప్రజలకు ఇచ్చిన పథకాలు నెరవేర్చేంత వరకు అన్ని సిద్ధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మనం పోరాటం చేస్తేనే యూరియా ఇచ్చారు, మనం పోరాటం చేస్తేనే అన్నదాత సుఖభావ కార్యక్రమాన్ని అరకరగా ఇచ్చారు, మరి మనం పోరాటం చేస్తేనే మరి తల్లికి వందనం కూడా అరకరగా ఇచ్చారు. మనం పోరాటం చేయకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు ఎక్కకపోతే ప్రజలను నష్టపరచడానికి, ప్రజలను దోపిడీ చేస్తానికి, ప్రజలను దగా చేస్తానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆదేశం ఇచ్చినా